ఎం న్యూస్ కి స్వాగతం. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరంలో 4 గ్రామ సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టామని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ వివరించారు. గోకవరంలో 2140 పెన్షన్లున్నాయని 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని, వికలాంగులకు బెడ్ రెస్ట్ లో ఉన్న వారికి ఇంటి దగ్గరికి వెళ్లి పెన్షన్ అందజేస్తామన్నారు. అలాగే పెన్షన్ల కోసం వచ్చే వారికి సచివాలయం దగ్గర మంచినీటి సదుపాయం, కూర్చోవడానికి కుర్చీలు, టెంట్లు వేశామని, ఎన్నికల కోడ్ను అనుసరిస్తూ పెన్షన్లు ఇస్తున్నామన్నారు. నా పేరు శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి గోకవరం, తూర్పుగోదావరి జిల్లా. గోకవరం గ్రామంలో 2148 పెన్షన్లు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాం. దీని నిమిత్తం 64,72,000 పంచాయతీ నుంచి ప్రభుత్వం ఇచ్చింది. ఎప్పటికప్పుడు మనం పంపిణీ చేయడం స్టార్ట్ చేసాం. అయితే 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ప్రభుత్వం ఇది యాక్షన్ కోడ్కి కోడ్కి అనుకూలంగా ఏ విధమైన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనుకూలంగా పెన్షన్లు పంపిణీ చేయమని చెప్పినారు. దాని ప్రకారం గ్రామంలో 4 సచివాలయాల్లో కూడా ఈ పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాం. గోకవరం గ్రామంలో ఎవరికి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఒక 1వ సచివాలయంలో 3 కేంద్రాల్లోని, అలాగే 2వ సచివాలయంలో 2 కేంద్రాల్లోని, 3వ సచివాలయంలో 3 కేంద్రాల్లోని, 4వ సచివాలయంలో 3 కేంద్రాల్లోని, అలాగే మొత్తం 11 కేంద్రాలుగా విభజించి అన్నీ కూడా ప్రభుత్వ ఆఫీసులందు ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ మొదలుపెట్టింది. అన్ని చోట్ల కూడా మేము టెంట్లు వేయడం కానీ, అలాగే వాటర్ ఫెసిలిటీ అలాగే ప్రభుత్వం మన గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు ఓఆర్ఎస్లు పెట్టుకొని, అలాగే జ్వరం ట్యాబ్లెట్లు కానీ ఇవి పెట్టుకుని, పారాసెటమాల్ ట్యాబ్లెట్లు ఇమీడియట్గా వైద్య సదుపాయం కూడా కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి అన్ని చోట్ల కూడా ఒక ఏఎన్ఎం ఉండేలాగా ఏర్పాటు చేసుకున్నాం. ప్రస్తుతం అయితే ఈ వేటకి మనం అన్ని 4 సచివాలయాలు కలిపి 83% పెన్షన్ల వరకు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. రేపటికల్లా పూర్తి స్థాయిలో పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం అలాగే 3వ తారీఖు నుంచి 6వ తారీఖు విధించింది కాబట్టి ఈ 6వ తారీఖు లోపలనే అన్ని పెన్షన్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం, కంప్లీట్ చేస్తామని కూడా తెలియపరుస్తాం. ఎప్పుడు కానీ అలాగే బెడ్ రిడెన్ అంటే మంచం మీద పడిన రోగులు కానీ, ఇలాంటి వాళ్ళు బాగా ముసుగుగా ఉండి లేవలేని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా ఎవరెవరు ఉన్నారో అవన్నీ కూడా ముందుగానే లిస్ట్ సేకరించాం. అంటే 3వ తారీఖు ముందే మేము లిస్ట్ సేకరించాం. ఆ ప్రకారం వెల్ఫేర్ అసిస్టెంట్లు అలా వాళ్ళ ఆగిలో ఆ ఇంటికి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు. ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. అది కూడా పూర్తి అయిపోయింది, చాలా వరకు అయిపోయి ఇప్పటికే మనం 83% అంటే చాలా వరకు మనం పూర్తి చేసాం. ఈ కార్యక్రమం సజావుగానే జరుగుతుంది. ఇక్కడ ఏ ఇబ్బందులు కలగట్లేదు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.